నీవు నేను నీతిపరుడుగా ఎంచబడ్డాను, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడ్డాను కాబట్టి దేవుని యొక్క దృష్టి నా మీద ఉంది. అంతేకాదు నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆ నమ్మకము, ఆ అవగాహనతో దేవుని దగ్గరికి రావాలి. మనం ఎప్పుడు కూడా దోషారోపణ అవగాహనతో వస్తే దేవుడు మన ప్రార్థన విన్నాడని కానీ, దేవుడు మన దృష్టిస్తున్నాడని కానీ, లేకపోతే మన ప్రార్థన ఆలకిస్తున్నాడని అని కానీ ఆ నమ్మకం ఉండదు. ఎందుకు? దోషారోపణ ఉంటుంది కాబట్టి. నీతిమంతుడిని అనేటువంటి అవగాహనలో మనం బ్రతకకపోతే అవినీతిలో బ్రతుకుతున్నాననే నీ యొక్క అవగాహనలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి బలం ఉండదు. ఎందుకు వినండి. ఇప్పుడు ఇంకో వచనం చూపిస్తాను మీకు. 1 పేతురు 3:12 చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీద చూసారా? ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? అంటే ఎవరి మీద చెప్పండి? నా మీద. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? చెప్పుకోండి మీరే. ప్రభు కన్నులు నా మీద ఉన్నాయి. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. అనేక సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు రానటువంటి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే అటువంటి తలంపులు వచ్చినప్పుడు, దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నలు వస్తాయి చూసారా? అప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి, నేను నీతిపరుడుగా ఎంచబడ్డాను కాబట్టి దేవుని యొక్క దృష్టి నా మీద ఉంది. హల్లెలూయా. చదవండి, మళ్ళీ చదవండి. అది ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. హల్లెలూయా. ఆయన చెవులు ఎవిటి వైపు ఉన్నాయండి? నీతిమంతుని యొక్క ప్రార్థన. దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థన వింటాడు అని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి నేను నీతిపరుడుగా ఎంచబడ్డాను, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడ్డాను కాబట్టి దేవుని యొక్క దృష్టి నా మీద ఉంది. అంతేకాదు నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆ నమ్మకము, ఆ అవగాహనతో దేవుని దగ్గరికి రావాలి. మనం ఎప్పుడు కూడా దోషారోపణ అవగాహనతో వస్తే దేవుడు మన ప్రార్థన విన్నాడని కానీ, దేవుడు మన దృష్టిస్తున్నాడని కానీ, లేకపోతే మన ప్రార్థన ఆలకిస్తున్నాడని అని కానీ ఆ నమ్మకం ఉండదు. ఎందుకు? దోషారోపణ ఉంటుంది కాబట్టి. నేను పనికి రాని వాడిని, దేవుడు నన్నెందుకు, నా ప్రార్థన ఎందుకు వినాలి? ఆయన ప్రార్థన వింటాడు. ఆమె ప్రార్థనాపరురాలు, ఆమె ప్రార్థన నేను కాదు, నా ప్రార్థన ఎందుకు వింటాడు? అటువంటి ఆ మనం మోసపోతున్నాం అటువంటి తలంపులతో. వింటున్నారు కదా? హల్లెలూయా. మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ? మనము దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడ్డాము. దేన్ని బట్టి? యేసు ప్రభు చేసిన క్రియను బట్టి. మన విశ్వాసము దేనిలో? యేసు ప్రభువులో, ఆయన కార్చిన రక్తములో. అంతేకాకుండా ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచాడు కాబట్టి నా దేవుని యొక్క దృష్టి నా మీద ఉంది, నా ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఈ నమ్మకముతో మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. అంటే ఒక్కోసారి మనం ఏమనుకుంటాం, వెంటనే ప్రార్థనకి జవాబు వస్తుంది. కాదు. ఒక్కోసారి మళ్ళీ యాకోబు 5:16 చదవండి. నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమై ఉండాలి. అంటే హృదయంలోంచి ప్రార్థించాలి. హృదయంలోంచి ప్రార్థించిన వెంటనే జవాబు వస్తుంది గ్యారంటీ లేదు. ఎందుకు? ఎవరి గురించి అయితే ఇక్కడ వ్రాయబడిందో, ఏలియా గురించి, ఆయన మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడు. దేనికి? వర్షానికి. మేఘము కూడా లేదు. అయితే ఏం చేశాడు? ఎడతెగక ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు ఎడతెగక? దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం ఒక మాట అన్న, I am fully persuaded that he who promised is well able to perform it. వాగ్దానం ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నేను రూఢిగా నమ్మి ఉన్నాను. హల్లెలూయా. ఆ నమ్మకము నీకు ఎందుకుంది? నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. మేఘము యొక్క సూచన లేదేమో కానీ దేవుడు బహు భయంకరమైనటువంటి వర్షము ఇవ్వనై ఉన్నాడు. ఆ నా నేత్రాలతో నేను చూడలేను మేఘాన్ని, కానీ నా మనసులో నేను గ్రహించాను. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి. హల్లెలూయా. గమనించండి జనులారా, ఈ యొక్క అవగాహన మనకి చాలా అవసరం. నేను నీతిపరుడుగా ఎలాగ అవ్వగలను? నా విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. మరి ఇక్కడ
మన ప్రార్థన జీవితం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ 1 యోహాను 3:21. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములోను మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. అది తెలుగులో నాకు అర్థం కావట్లేదు, వినండి ఇక్కడ. Beloved, if our heart condemn us not, అంటే మన హృదయము మనకి దోషారోపణ చేయకపోతే, then have we confidence toward God. దేవుని ఎదుట ధైర్యము గలవారం అవుదుము. కాన్ఫిడెన్స్ అంటే ధైర్యమే కాదు, కాన్ఫిడెన్స్ అంటే నిబ్బరం కూడా. అంటే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనే నిబ్బరము, ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? దోషారోపణ లేనప్పుడు. హల్లెలూయా. కాబట్టి జన్లారా, మీ జీవితంలో ఏదైనా సరే దేవునికి నీకు మధ్య ఎటువంటి పాపమున్నా, ఎటువంటి పాప తలంపున్నా, ఎటువంటి అడ్డంకున్నా, ఎటువంటి గోడ ఉన్నా, ముందుగా దానిని మనము అడ్రస్ చేయాలి, దాంతో వ్యవహరించాలి. అది తొలగించబడ్డ తర్వాత ఎలా తొలగించబడుతుంది? నేను పాప క్షమాపణ, దేవుణ్ణి క్షమాపణ అడగాలి. 1 యోహాను 1:9 ప్రకారం. అప్పుడు దోషారోపణ లేకపోతే నా దేవుని యందు నాకు నిబ్బరమైనటువంటి విశ్వాసం కలిగిన వాడనై ఉండగలను. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. ఆమేన్. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. కమ్ బోల్డ్లీ unto the throne of grace. దేవుని కృపా సింహాసనం ఎద్దకు దేవుని యొక్క కృపా సింహాసనము ఎద్దకు ధైర్యముగా రమ్మంటున్నాడు. ఆగండి. కృపా సింహాసనము, దేవుని సన్నిధిలో ఏ పాపము నిలవలేదు. అర్థమైంది కదండి? అందుకే పాత నిబంధన గ్రంథంలో గమనించినట్టయితే ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండింది. ఒకే ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆయన ప్రధాన యాజకుడు రక్తముతో వెళ్లాల్సి వచ్చింది. ఏదైనా పొరపాటు అయితే ఆయన మరణించేవాడు అక్కడే. ఎందుకు? దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో పాపము అనేది నిలవలేదు కాబట్టి. కానీ యేసు ప్రభు మన కొరకు మరణించినప్పుడు తెర పైనుంచి కింద వరకు చించబడి ఆ ద్వారము విప్పబడ్డది. దేనికి? మనము ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి. గమనించండి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి క్రియను బట్టి యేసు ప్రభు మనకు ఆ మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఇది థియలాజికల్ నాలెడ్జ్ గా ఉండకూడదు. ఇది మామూలు నేను మీకేదో జ్ఞానం ఇవ్వాలని కాదు, అవగాహన తేవాలనే తాపత్రయంలో ఉన్నాను. ఏంటి? అతి పరిశుద్ధ స్థలములోనికి మనము ధైర్యంగా రావచ్చు. దేన్ని బట్టి ధైర్యం? నా నీతి క్రియల మీద కాదు నా ధైర్యం. నా ధైర్యం అంతా యేసు ప్రభు రక్తములో. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 ఈ విధంగా రాయబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆయన కార్చిన రక్తమును బట్టి మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యం దేనికి? ఏం చేయడానికి ధైర్యం కలిగి ఉంది? పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి. హల్లెలూయా. చూసారా? నీతి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాలంటే నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. అవినీతి కానీ పాపము కానీ ఉన్నట్టయితే వెంటనే సంహరించబడుతుంది, మరణిస్తుంది. కానీ యేసు ప్రభు యొక్క రక్తము మన నీతిమంతులుగా చేసింది కాబట్టి మనము ధైర్యముతో ఆయన యొక్క సన్నిధిలోనికి రాగలము. హల్లెలూయా. ఆమెన్ చెప్పాలి. కాబట్టి జన్లారు, ఈ రోజు నుంచి ఆ అవగాహనలోకి వచ్చి మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే ప్రార్థన మొదలు పెట్టకండి. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించండి. ఏదైనా అడ్డుందా? ఏదైనా ఆటంకం ఉందా? ఏదైనా ఉందా నా జీవితంలో? ఏదైతే నాకు
ధైర్యము లేకుండా ధైర్యాన్ని కోల్పోయి అధైర్యపరుస్తుంది దేవుని యొక్క స్థితిలోకి రావడానికి, దేవుని యొక్క సన్నిధిలోకి రావడానికి ఏదైనా ఆటంకం, దానిని ముందుగా మీరు దాని మీద పని చేయాలి. టు అడ్రస్ దాట్, దాన్ని వ్యవహరించి దాన్ని సరిగ్గా చేసుకొని అప్పుడే మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి ప్రార్థన చేయాలి. ఆమేన్. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయపెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగును గాక పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.